సెల్ ఫోన్ ఇలా వాడడం వల్ల మీ హెల్త్ బాగా డ్యామేజ్ అవుతుంది. ఆ అలవాట్లు ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం. ఫోన్ ని మనం ఎక్కువసేపు షర్ట్ పాకెట్ లో గానీ ప్యాంట్ పాకెట్ లో గానీ పెట్టుకుంటే ఇందులో ఎమిట్ అయ్యే ఈఎంఎఫ్ రేడియేషన్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీస్ మన బాడీలో ఎంటర్ అయ్యి మన బాడీని ఎఫెక్ట్ చేస్తుంది. పైగా మన బాడీలో రీప్రొడక్టివ్ సిస్టమ్ ని కూడా బాగా డ్యామేజ్ చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. సో దీన్ని అవాయిడ్ చేయాలంటే మీరు సెపరేట్ గా బ్యాగ్ లో పెట్టుకుని బాడీకి తగలకుండా క్యారీ చేస్తే బెటర్. రెండో పాయింట్, మనం ఎక్కువసేపు ఫోన్ ని ఇలా చెవిలో పెట్టుకుని గంటలు గంటలు మాట్లాడడం వల్ల దీంట్లో ఎమిట్ అయ్యే రేడియేషన్స్ మన హెడ్ లోకి వెళ్ళి దాని తర్వాత బ్రెయిన్ లోకి వెళ్ళి బ్రెయిన్ సెల్స్ ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. సో దీన్ని మనం అవాయిడ్ చేయాలంటే హెడ్సెట్ లో మాట్లాడుకోవడం కానీ లేదా స్పీకర్ ఆన్ చేసుకుని మాట్లాడుకోవడం కానీ ఎంతో బెటర్. అలాగే థర్డ్ పాయింట్, మనం పడుకునేటప్పుడు పిల్లో కింద ఫోన్ ని పెట్టుకోవడం అలాగే దాని పక్కనే పెట్టుకోవడం కూడా కరెక్ట్ కాదు. దీంట్లోంచి ఎమిట్ అయ్యే రేడియేషన్స్ వల్ల నిద్ర కూడా ఎఫెక్ట్ అవుతుంది. దీన్ని మనం అవాయిడ్ చేయాలంటే మనం ఫోన్ ని కొంచెం దూరంలో పెట్టుకుని వైఫైని అలాగే బ్లూటూత్ ని ఆఫ్ చేసేస్తే రేడియేషన్స్ చాలా వరకు తగ్గిపోతుంది. అలాగే వైఫై రూటర్ ని కూడా బెడ్రూమ్ లో పెట్టుకోకుండా హాల్లో పెట్టుకుంటేనే బెటర్. దాని నుంచి వచ్చే రేడియేషన్స్ లో కూడా మనం సేఫ్ గార్డ్ అవ్వచ్చు. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీరు ఖచ్చితంగా హెల్త్ ముఖ్యం పిగిలే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.